శివారులోని కందుకూరు సమీపంలో ఫార్మసిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణ రహిత మెగా టౌన్షిప్ కి ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలుష్య కారకమైన ఫార్మసిటీ హైదరాబాద్ కి దూరంగా ఉండలేక ఏర్పాటు చేయాలన్నారు. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి తుకగూడ మీదుగా కొత్త నగరానికి మెట్రో రైలు కనెక్టివిటీ ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫార్మసిటీ తరలింపు మంచి నిర్ణయమన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. పాటు ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఏంటి చాలా సంవత్సరాల నుంచి కూడా రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేశారు. ఎట్టకేళ్ళకి వాళ్ళ కృషి ఫలించింది ఇవాళతో? తప్పకుండా అండి. పోయినసారి మా రైతులకేమో భూములన్నీ గుంజుకున్నారు, మా రైతుల ఇబ్బంది పెట్టిండ్రు. రైతుల పక్షాన నేను పోరాడితే నిన్ను గెలిచిన తర్వాత ఓడించిండ్రు. ఇదంతా పాపం పండింది వాళ్లకు. అందుకే రైతులు 41,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించిండ్రు. వీళ్ళ పాపం పండింది. చేసిన పాపాలు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానం రానట్టున్నది, బుద్ధి రానట్టున్నది. ఈరోజు చాలా మాటలు చెప్పిండ్రని ఇప్పుడే నాకెవరో చెప్తున్నారు. ఫార్మాసిటీ అనేది అక్కడ ఉండేటువంటి ప్రజల జీవితాలతోని ఆడుకునేటువంటి ఇండస్ట్రీస్ అవి. ఇక్కడ హైదరాబాద్కు నార్త్ సైడ్లో ఫార్మాసిటీ ఉంటే ప్రజలు బతకలేకపోతున్నారు. ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోయింది. ఆ ప్రాంతంలో 30 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోతున్నాయి. కాబట్టి ఫార్మాసిటీ వద్దనేదే మా ఉద్యమం ముందు నుంచి. కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తాం. పోయినసారి మల్రెడ్డి రంగారెడ్డిని ఓడించడానికి ఫార్మాసిటీని అడ్డం పెట్టుకొని గెలిచిన తర్వాత ఓడించినారు. ఆ పాపం పండిందని నిన్ననే చెప్పినారు. కాబట్టి ఇంకా ఫార్మాసిటీ అనేటువంటిది ఉండదు. సో చాలా వరకు కూడా ల్యాండ్ తీసుకున్నారు. అప్పటి ఫార్మసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు వాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న పాపం పండిందని చెప్తున్నా. 1000 కోట్లు వెనకేసుకున్నారు, కానీ ఆ పాపం పండింది. మేము రైతుల పక్షాన ఉంటాము, రైతుల కోసం పనిచేస్తాము. రైతాంగానికి నష్టం రాకుండా ఈరోజు వాళ్ళని కాపాడుకునే కార్యక్రమమే ఫార్మాసిటీ. ల్యాండ్ అంతా రైతులకి పంచే కార్యక్రమం ఉంటుందా? ఆ ప్లేస్లో ఏమన్నా మరొక పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? అది రైతులకే ఇవ్వాలనేటువంటిది నా డిమాండ్. నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, ఆయన కూడా సానుకూలంగా స్పందించిండ్రు. తప్పకుండా రైతులకు ఇవ్వాలి అనేటువంటి నా డిమాండ్కు స్పందించిండ్రు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకొని ఫర్దర్గా దాన్ని ఎట్లా చేయాలో చెప్పిస్తారు ముఖ్యమంత్రి. సో ఇది మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ కంపల్సరీ అక్కడ ఉండదు, కంపల్సరీ కూడా దాన్ని తరలిస్తామనేసి ముఖ్యమంత్రి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ ప్లేస్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా రైతులకి తిరిగి ఇవ్వాలనేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావిస్తారనేసి కూడా మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది.